హలో హాయ్ బ్రెడ్ పుడింగ్ చేసేద్దామా వచ్చేయండి. ఫస్ట్గా మనం పాలని బాగా బాయిల్ చేసుకోవాలి. ఈలోపు ఇంగ్రీడియంట్స్ని ఉలుక్కేసేయండి. 6 పీసెస్ బ్రెడ్ స్లైసెస్, ఫ్రెష్ క్రీమ్, కుంకుమ పువ్వు, డ్రై ఫ్రూట్ మిక్స్, ఐషింగ్ షుగర్, ఇలాచీ పౌడర్ అండ్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని కొంచెం వాటర్ మిక్స్ చేసి లమ్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం తీసుకున్న బ్రెడ్ 4 ఎడ్జెస్ని కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. మనం మరిగించుకుంటున్న పాలల్లో కొంచెం ఇలాచీ పౌడర్ అండ్ హాఫ్ కప్ ఆఫ్ పౌడర్ షుగర్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వన్స్ పాలు బాయిల్ వచ్చిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకొని కొంచెం కుంకుమ పువ్వుని కూడా కలుపుకోవాలి. ఈలోపు ఫ్రెష్ క్రీమ్ అండ్ పౌడర్ షుగర్ని కూడా థిక్ పేస్ట్లో తయారు చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఫైనల్గా పాలల్లో డ్రై ఫ్రూట్ని వేసుకొని పాల యొక్క బ్యాటర్ని మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకొని బ్రెడ్స్ని అడ్జస్ట్ చేసుకోవాలి. బ్రెడ్ పైన ఫ్రెష్ క్రీమ్ పేస్ట్ అండ్ మన డ్రై ఫ్రూట్ మిక్స్ని కూడా వేసుకొని మన మిల్క్ బ్యాటర్ని వేసుకోవాలి. ఇలాగే మనం 3 లేయర్స్ని ఫామ్ చేసుకోవాలి. ఈ బ్రెడ్ పుడింగ్ మన బాడీకి సమ్మర్లో చాలా కూలింగ్ ఇస్తుంది. మన 3 లేయర్స్ని ఫిల్ చేసుకున్న తర్వాత ఫైనల్గా డ్రై ఫ్రూట్స్తో మనం టాపింగ్ చేసుకుంటే ఎమ్మీ బ్రెడ్ పుడింగ్ రెడీ అయినట్టే. ఈ బ్రెడ్ పుడింగ్ని ఇట్లా వేడిగా కాకుండా 30 మినిట్స్ రిఫ్రిజిరేట్ చేసుకొని తింటే చల్లని కూల్ బ్రెడ్ పుడింగ్ ఈజ్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. లాస్ట్ వీడియోకి రీచ్ ఇచ్చినందుకు సబ్స్క్రైబర్స్కి చాలా థ్యాంక్స్. బట్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.